దగ్గర నివసించుటం, ఆయన సాన్నిధ్యంలో గడపడం. ఈ లోక సంబంధమైన విషయాల నుండి, శరీర అవసరాల నుండి మన దృష్టిని పూర్తిగా మళ్లించి ఆత్మలో దేవునితో సహవాసం చేయడమే అసలైన ఉపవాసం. ఉపవాసం మైనస్ దైవ సాన్నిధ్యపు శక్తి. మీరు గమనించినట్లు మన శరీర శక్తులు తగ్గిపోయినప్పుడు ఆత్మీయ శక్తులు జీవింపబడి తేజరిల్లుతాయి. ఉపవాసం మనస్సును వికసింపజేసి దైవాత్మ నింపుదలకు, దైవ ప్రత్యక్షతకు, దైవిక స్వస్థతకు మార్గం సుగమం చేస్తుంది. ఇది కేవలం ఒక ఆచారం కాదు, అదొక దివ్యౌషధం వంటిది. ప్రాచీన కాలంలోని దైవజనుల జీవితాలను పరిశీలించండి. 1. మోషే. ఆయన 2 పర్యాయాలు 40 దినములు ఉపవసించి దేవుని సన్నిధిలో నిలిచి దైవ మహిమా ప్రభావమును పొందాడు. నిర్గమకాండము 24వ అధ్యాయము 34వ అధ్యాయము. ఆయన ముఖం దేవుని తేజస్సుతో ప్రకాశించింది. 2. ఏలియా. దైవశక్తితో 40 దినములు ప్రయాణం చేసి ఉపవాసముండి దేవుని కొండయైన హోరేబు దగ్గర దైవ ప్రత్యక్షతను పొందాడు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము. 3. ప్రభువైన క్రీస్తు. మన ప్రభువు కూడా తన పరిచర్య ఆరంభానికి ముందు 40 దినములు ఉపవాసముండి సాతాను శోధనలను సంపూర్ణముగా జయించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము. ఈ ఉపవాసం మనకు నేర్పుతున్న పాఠమేమిటంటే, మనుష్యుడు ఆహార పానీయముల వలననేగాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము. ఉపవాసం పశ్చాత్తాపానికి, విమోచనకు పిలుపు. మనం నేటి పరిస్థితులను ఒకసారి ఆలోచిద్దాం. మన ఆత్మ, మన కుటుంబం, మన సంఘం ఈ లోకములో పడిపోయి శిథిలమైపోయిన స్థితిలో ఉన్నాయేమో. ఈ పాపభూయిష్టమైన లోకంలో, బబులోను చెర సాదృశ్యమైన ఈ లోకంలో మనకు విడుదల కావాలంటే ఏం చేయాలి? దానియేలు. ఇశ్రాయేలు ప్రజల చెర విమోచన కోసం యెరూషలేము పునరుద్ధరణ కొరకు 3 వారములు 21 దినములు ఉపవాసముండి వినయ మనస్సుతో విలాపము చేశాడు. ఆయన ప్రార్థన దేవునికి అతి మనోహరమైన సువాసననిచ్చింది. దానియేలు గ్రంథము 9వ-10వ అధ్యాయములు. యెహోషాపాతు. మోయాబీయులు, అమ్మోనీయుల సైన్యం దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు రాజు తన ప్రజలందరితో ఉపవాసము ప్రకటించి ప్రార్థించి గొప్ప విడుదలను పొందాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము. నైనవే. యోనా ప్రవక్త ద్వారా రాబోయే నాశనం గురించి విని ఆ పట్టణవాసులు పశువులతో సహా ఉపవాసముండి పశ్చాత్తాపపడి రాబోవు భయంకర శిక్ష నుండి తప్పించుకున్నారు. యోనా గ్రంథము 3వ అధ్యాయము. ఎస్తేరు. తన ప్రజలపై వచ్చిన మరణశాసనం నుండి రక్షించడానికి ఎస్తేరు మొర్దెకైలతో కలిసి 3 దినములు ఉపవాసముండి గొప్ప విజయాన్ని సాధించింది. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అప్పటి